jungle. కొత్త రేషన్ కార్డుపై కీలక అప్డేట్ రావడం అయితే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తవి పాతవి కలిపి 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్డులు బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డ్ సైజులో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు సీఎం, మరొక వైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో అయితే ఈ రేషన్ కార్డుపై అయితే ఉంటుంది. స్మార్ట్ రేషన్ కార్డులు తొలుత 1,00,000 కుటుంబాలకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. పాతవారికి సైతం విడతల వారీగా ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. పరిశీలనలో గృహిణి లేదా కుటుంబం ఫోటోలు అయితే ఈ రేషన్ కార్డు పైన అయితే ఉంటాయి. మీ సేవ ద్వారా ఇప్పటికీ కొత్తగా 1.3 లక్షల దరఖాస్తులు రావడం అయితే జరిగింది. మరో 1,00,000కు పైగా రావచ్చని అధికారులు అంచనా వేయడం అయితే జరుగుతుంది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో చివరి వరకు అయితే చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో అనేది మీకైతే అర్థం కావడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో డిజైన్తో ఈ ఏటీఎం కార్డు లాగా ఈ రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయి. అయితే దీనిపైన ప్రభుత్వ లోగో ఉంటుంది. ఒకవైపు సీఎం ఫోటో ఉంటుంది, మరొక వైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటోలు అయితే ఉంటాయని తెలుస్తుంది. ఈ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇవి ఏటీఎం కార్డు సైజులో ఉండనున్నాయి. ఒకవైపు సీఎం, మరొక వైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో, మధ్యలో ప్రభుత్వం లోగో అయితే ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలో ముందుగా ఈ కార్డులు పంపిణీకి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముందుగా కొత్త రేషన్ కార్డులు చేసుకున్న వారిలో 1,00,000 మందికి వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లయితే చేస్తున్నారు. అనంతరం విడతల వారీగా అందరికీ అందించనున్నారు. ఇప్పటికే కార్డులు ఉన్నవారికి సైతం స్మార్ట్ కార్డులు అందియనున్నారు. ఇప్పటికే ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఈ స్మార్ట్ కార్డులు కొత్త కార్డులు ఇస్తారు. అంటే పాత కార్డులు తర్వాత అయితే ఈ కొత్త కార్డులు ఇచ్చిన తర్వాత అయితే పనిచేయవు. ఇందులో కుటుంబ సభ్యుల ఫోటో ఉంటుందా లేదా ఫ్యామిలీ మెంబర్ లేడీస్ పైన ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళ ఫోటో ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. కుటుంబ సభ్యుల వివరాలు మాత్రమే పెట్టాలని ఒక ప్రతిపాదన సైతం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రేషన్ కార్డుకు వెనకాలో చిరునామా, క్యూఆర్ కోడ్తో పాటు రేషన్ దుకాణం నెంబరు మరియు ఇతర వివరాలు ఉంటాయి. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నందుకు ప్రత్యేకంగా గడువు అయితే ఏమీ లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ఇంకా ఎప్పటి వరకైనా సరే ఈ కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న వారు మరొకసారి అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ సేవ ద్వారా 1.3 లక్షల మంది అయితే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా ఇప్పటికీ 1,30,000 దరఖాస్తులు వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ అయితే పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 65,000 దరఖాస్తులు ఉన్నట్లు తెలిపింది. మరో 1,00,000కు పైగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది. కులగణన, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటికీ సుమారుగా 10.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ చాలా దరఖాస్తులు పరిశీలించారు. మిగతావి పూర్తి చేసి వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు సమాచారం. రేషన్ కార్డు మార్పులు చేర్పులకు 26 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లయితే ప్రభుత్వ అధికారులు చెప్పడం అయితే జరిగింది. అయితే ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.